జోహార్ తాన్యా గారు, జోహార్ ప్రజా వైద్యులు తాన్యా గారు. సాధిస్తాం సాధిస్తాం తాన్యా గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం తాన్యా గారి. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇవాళ ఆయన జన్మదినం. ఈ 12 ఏళ్ల నుంచి మేము ప్రతి సంవత్సరం క్యాన్సర్ అవగాహన సదస్సుని ఏర్పాటు చేస్తున్నాం మా హాస్పిటల్లో. డాక్టర్ ఉదయని, డాక్టర్ ఎంఎన్ఆర్ క్యాన్సర్, డాక్టర్ రమణారెడ్డి గారు, ఐద్వా వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ సభని ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కలగజేసి ఫ్రీగా మ్యామోగ్రాము, ప్యాప్ స్మియర్ టెస్టులు ఇవన్నీ చేసి వాళ్ళలో మెయిన్గా అవగాహన కలగజేయటం మా ఉద్దేశం. సో ఇది అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అన్నమాట. డాక్టర్ సదస్సు మరియు క్యాంపు నిర్వహిస్తున్నాం. దీనికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే తాన్యా గారు కూడా క్యాన్సర్ వల్లనే చనిపోయారు. సో ఇది ఇంకా ప్రజల్లోకి దాని గురించి అవగాహన ఇంకా బాగా కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు మేము ప్రతి సంవత్సరం నడుపుతున్నాము. దీన్ని ఎక్కువ మంది వీలైనంత వరకు దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. ఈ క్యాంప్లో ఏంటంటే స్త్రీలకు సంబంధించిన వ్యాధుల వరకు మేము ఉచితంగా పరీక్షలు కూడా చేస్తున్నాము. గత 12 ఏళ్ళుగా చేస్తున్నాము. దీనికి మాకు ఎంఎన్ఆర్ హాస్పిటల్ వారి సహకారము, ఐద్వా సహకారము మాకు చాలా మెండుగా లభిస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. దీనిలో ఏంటంటే ప్యాప్ స్మియర్, మ్యామోగ్రామ్ అనే 2 టెస్టులు మేము ఈరోజు తాన్యా మేడం గారి జన్మదిన సందర్భంగా మన బెతుల్ నర్సింగ్ హోము ఈ క్యాన్సర్ పైన అవగాహన సదస్సు, అలాగే క్యాన్సర్ని ముందుగానే గుర్తించడానికి ఏదైతే మన స్క్రీనింగ్ టెస్ట్ చేస్తామో వాటిని చేయటము ఆనందదాయకము. సో ఈ క్యాన్సర్ అనేది మనము రీసెంట్ స్టాటిస్టిక్స్ కానీ చూసుకున్నట్లయితే దాదాపు 14 లక్షల కొత్త కేసులు వస్తూ ఉన్నాయి. దీని ప్రొజెక్షన్ 2030-40 కల్లా ఆల్మోస్ట్ పర్ ఇయర్ దాదాపు 13 to 14% అనేది కొత్త కేసులు వస్తున్నాయి. ప్రధానంగా ఆడవాళ్ళు చూసినట్లయితే రొమ్ము క్యాన్సరు, అదేవిధంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము. మగవారిలో ఈ ఊపిరితిత్తుల క్యాన్సరు, లెరింజియల్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్లు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో ఈ క్యాన్సర్కి అనేది చాలా అధునాతనమైన ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఇంతకుముందులాగా క్యాన్సర్ అంటే క్యూర్ చేయలేం అనేది కాదు. ఇప్పుడున్న ట్రీట్మెంట్ ప్రకారము ఏదైతే సర్జరీ కానీ రేడియేషన్, కీమోల వల్ల ఈ క్యాన్సర్ మనం చాలా వరకు కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ముందే కనుక్కోవడానికి కూడా చాలా అడ్వాన్స్డ్ జెనెటిక్ టెస్టులు, మాలిక్యులర్ బయాలజీ ఇలాంటి అడ్వాన్స్లోకి వచ్చినాయి. సో ఈ రొమ్ము క్యాన్సర్ని కూడా మనం ముందుగానే స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ ద్వారా కనుక్కోవచ్చు. అలాగే సర్వైకల్ క్యాన్సర్ని మనము ముందుగానే ప్యాప్ టెస్ట్ ఇయర్లీ వన్స్కైనా చేయించుకున్నట్లయితే ఒక 25 years నుంచి దాన్ని మనం ఎర్లీగానే కనుక్కొని దానికైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సో ఈ క్యాన్సర్ని పూర్తిగా నివారించడానికి కూడా అవకాశం ఉంది. సో దీని గురించి మేము మిగతా ఎవరైతే వచ్చినారో పబ్లిక్ వాళ్ళందరూ కూడా దీనిపైన అవగాహన ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఈ క్యాన్సరు లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలామందిలో అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ వెయిట్ అండ్ ఎపిటైట్. సో అప్పటి వరకు నార్మల్గా ఉన్న మన డైటరీ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనం తీసుకునేది జనాలు అనిపించకపోవటము, అదేవిధంగా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉండడం,